ప్రోగ్రాం ద్వారా నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సుధాకర్ గాండే గారు నాకు 42 ఇయర్స్ పరిచయం. నేను అతను ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ చదివామండి. అప్పటి నుండి నేను ఒక వర్డ్లో చెప్పాలంటే సుధాకర్ గాండే గారి గురించి, ఆయన చాలా మానవత్వం కల మనిషి, హెల్పింగ్ నేచర్ మ్యాన్. నేను 42 ఇయర్స్ నుండి ఇప్పుడు కూడా టచ్లో ఉన్నాను. నేనే కాదు, చాలామంది ఐఐటియన్స్ మేమంతా టచ్లో ఉన్నాం. ఇలాంటి నాయకులు మన దేశానికి అవసరము. ఇలాంటి నాయకులు బీజేపీలో అవసరము. ఎందుకంటే అతను మేధావి, టెక్నోక్రాట్. అతను ఎంఎస్ఎంఈ అండ్ యుఎస్ అండ్ ఇండియా ఎంఎస్ఎంఈ చైర్మన్. ఆ విధంగా చాలా సేవ భావాలు ఉన్నాయి, చాలా సేవలు ప్రజలకు చేస్తూ ఉన్నారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే సుధాకర్ గారు ఒక ముఖ్యమైన అమూల్యమైన వ్యక్తిగా బీజేపీ గవర్నమెంట్కు ఉపయోగపడతారని మా ఉద్దేశం అండి. 10 ఏళ్ల మోదీ హయాంలో అంటే ప్రభుత్వం తరపున అసలు ఎలా ఉంది పాలన? అంటే ఇంక బాగుంది అనుకుంటున్నారా, లేకపోతే మీ ఉద్దేశం ఏంటి పాలన గురించి చెప్పాలంటే? పాలన గురించి నిజంగా చెప్పాలంటేనండి, ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా కూడా కొన్ని డిస్కస్ జరిగాయి. అది కాకుండా సామాన్య ఒక పౌరునిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, చాలా వరకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా జరిగాయి. అవన్నీ ఒక ఎగ్జాంపుల్. మనము ఐటీ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ రంగాల్లో కానీ ఇలాంటి డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాల్లో చాలా అమోఘంగా జరిగాయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ బీజేపీ గవర్నమెంట్ అండి. ప్రపంచమంతా ప్రజెంట్ భారతదేశాన్ని బాస్గా అనుకుంటుంది. సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఇట్ ఈస్ గ్రేట్ పాయింట్ అండి, కరెక్ట్ పాయింట్ మీరు చెప్పారు. ఇంతకుముందు ఈ స్పీచ్లో మన సాయి గారు చెప్పారు, మన కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈ రోజులో ఒకప్పుడు విదేశాల్లో మేము చాలా విదేశాలు తిరిగాను. నేను ఉద్యోగరీత్యా తిరిగాము మేము. అప్పుడు ఇండియాకు ఉన్న ఇంప్రెషను, ఇమేజ్కును ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మూలంగా ఇమేజ్ చాలా చేంజ్ అయిందండి. ఇప్పుడు ఒకప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మనం బాస్ స్టేజ్కి ఎదుగుతున్నామండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికీ. ఎస్ సార్, సో మీరు చెప్పింది 100% కరెక్ట్. సో నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ మీరు చెప్పేశారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకి మన ఇండియన్స్ వెళ్ళినప్పుడు వచ్చే రెస్పాన్స్ కానీ ఇప్పుడు వెళ్తున్నప్పుడు వస్తున్న రెస్పాన్స్ అంటే బిట్వీన్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ చెప్పాలి అంటే మీరేం చెప్తారు? చూడండి, ఒకప్పుడు నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పనిచేశాను, డెవలప్డ్ కంట్రీస్లో, కెనడాలో, అమెరికాలో, అన్ని దేశాల్లో పనిచేశానండి. ఒకప్పుడు మన మీద ఉండే అభిప్రాయానికి ఇప్పటికీ చాలా పెద్ద వ్యత్యాసం రావడానికి కారణం ఏంటండి, మనం చేసిన ప్రగతి. ఐటీ రంగంలో మనం చేసిన ప్రగతి, వ్యవసాయ రంగంలో మనం చేసిన ప్రగతి అండ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్. మన భారతదేశంలో ఉన్న మూల్యమైన ఇంపార్టెంట్ వస్తువు ఏంటంటే మనము హ్యూమన్ బీయింగ్, దాన్ని మీరు తెలుగులో చెప్పండి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం మనుషులకి విలువ ఇవ్వటం, అది ఒక మహా ఉత్తమమైన గుణము ఇండియన్స్లో ఉన్నది, మానవత్వం. ఈ మానవత్వంతో ఒకప్పుడు మన మీద ఉండే అభిప్రాయాన్ని ఇప్పుడు చాలా దేశాలు మార్చుకున్నాయి. ఎందుకంటే మన ప్రగతి మూలంగా మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మనం చేసే పనులే మాట్లాడుతున్నాయి. మన వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, మన రిజల్ట్స్ స్పీక్ చేస్తున్నాయండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. సుధాకర్ గాండే గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.